హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురావడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? దేవుని కృపను పొందుకుంటున్నారా? ప్రభు రాకడ సమీపంగా ఉంటున్నది. సిద్ధపడుతున్నారా? మీరందరూ సిద్ధపడాలని, మనమంతా పరలోక రాజ్యంలో ఉండాలని మీకోసం అనుదినం మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నిజంగా ఈ వాక్యాలు మీకు ఆదరణకరంగా, మేలుకరంగా ఉన్నట్లయితే అనేక మందికి తెలియచేయండి. ప్రతిరోజు ఇదే సమయానికి మీకు ఈ వాక్య సందేశం అందించబడుతుంది. మీరు అనేకమైన ఆత్మీయ మేలులు పొందాలని ఎంతో ఖర్చుతో కూడిన ఈ పనిని మేము ముందుకు తీసుకువెళ్తున్నాం. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి. కళ్ళు మూసుకుందాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడున్నట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోక తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి నీ పాసందికి చేరడానికి ఇచ్చి కృపకి వందనాలు. వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో మాట్లాడమని, నీ స్వరాన్ని వినిపింపచేసి మా బ్రతుకులు మీరు మార్చుమని, మాకు నీ కృపను గ్రహించుమని, నిలబడే నన్ను కూడా అభిషేకించుమని, వింటున్న వారి హృదయాలు మీరే తెప్పరిల్ల చేసి ఆశీర్వదించుమని యేసయ్య నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకుంటున్న అంశము దేవుడిచ్చే జీతము. జీతము కదండి, మనకందరికీ చాలా ఇష్టమైన మాట. ప్రతి నెల 1వ తేదీ దేనికోసం ఎదురు చూస్తాము? జీతం కోసం ఎదురు చూస్తాం. అదే ఒక కూలికి వెళ్ళే వ్యక్తి సాయంత్రం 6 గంటలకి తనకు వచ్చే కూలీ డబ్బుల కోసం ఎదురు చూస్తాడు. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. ఆ పనికి తగిన ప్రతిఫలం తను పొందుకుంటూనే ఉంటాడు. అది నెలవారీ జీతం కావచ్చు, లేదంటే రోజు కూలీ కావచ్చు. మరి ఏదైనా సరే తను జీతం లేకుండా, ప్రతిఫలం లేకుండా ఈ లోకంలో ఏ మనిషి కూడా పని చేయడు. అంతే కదండి. మీలో ఎంతమంది ఉద్యోగం చేస్తున్నారో, ఎంతమంది కూలి పనికి వెళ్తున్నారో తెలియదు, కానీ మనమందరం కూడా జీతం కోసం, డబ్బుల కోసం పనిచేస్తా ఉన్నాం. జీతం కోసం పనిచేస్తున్నాం, మనకు వచ్చే డబ్బుల కోసం మనం పనిచేస్తున్నాం. దేవుడు సెలవిస్తుంటున్నాడు, ఈ లోకంలో ఉండే వ్యక్తులే మనకు జీతం ఇస్తున్నప్పుడు మనం ఒక కంపెనీలోనో, లేకుంటే ఒక ఆఫీస్లోనో, లేకుంటే ఒక యజమాని కిందనో, లేకుంటే ఇంకా ఆసామి కిందనో మనం పనిచేస్తూ ఉంటాం కూలి పనిగా కదా. వారు మనకి యజమానులే మనకి జీతం ఇస్తూ ఉన్నారు. మరి పరమ తండ్రి, పరమ యజమాని అయిన యేసుక్రీస్తు ద్వారా మనకి ఎలాంటి జీతం దొరుకుతుందనేది ఈరోజు మనం చూద్దాం. దేవుడు కూడా జీతం ఇస్తాడా అంటే జీతం ఇస్తాడు. చూడండి, మీ దగ్గర బైబిల్స్ ఉండైతే 1 తిమోతి 5వ అధ్యాయం 18వ వచనం. 1 తిమోతి 5వ అధ్యాయం 18వ వచనం. నూర్చెడియొద్దు, మూతికి చిక్కం వేయవద్దు అని లేఖనం చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు, మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు అని వాక్యం సెలవిస్తోంది. ఎవరండి జీతానికి పాత్రుడు? ఎవరు? పనివాడే. పని లేకుండా ఎవరైనా జీతం ఇస్తారండి? జీతం ఎవరు ఇవ్వరు. ఉదాహరణకి మీ ఇంట్లో ఒక పని మనిషి ఉందనుకోండి, వచ్చి ఏం పని చేయకుండా అమ్మ నాకు జీతం ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి ఇస్తారా? ఇవ్వం కదా. ఏదో ఒక పని చేసి వెళ్ళాలి. ఇక్కడ కడపలో మా దగ్గర ఒక సర్కిల్ ఉంది. అక్కడ చాలామంది పనివారు ఉదయాన్నే 5:30-6కి వచ్చి సర్కిల్ నిలబడతారు అనమాట. కావాల్సిన వాళ్ళు వచ్చే మేస్త్రి వాళ్ళు వచ్చేసి, లేదంటే ఎవరైనా బిల్డర్స్ వచ్చి ఆ పని వారిని కొద్దిమందిని పిలుచుకొని వెళ్తారు. 5 మందిని 4గురిని పిలుచుకొని వెళ్తారు. పిలుచుకొని వెళ్ళాక వాళ్ళతో పని అంతా చేయించుకొని, కన్స్ట్రక్షన్ అంతా చేయించుకొని సాయంత్రం వచ్చేటప్పుడు వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టేస్తారనమాట. పని చేసేవానికి జీతం ఇస్తారు, పని చేయని వానికి జీతం ఇవ్వరు, డబ్బులు ఇవ్వరు, కూలి ఇవ్వరు. దేవుడు అదే అంటున్నాడు, పని చేసేవాడు జీతానికి పాత్రుడు, కష్టపడేవాడు జీతానికి పాత్రుడు, కష్టపడేవాడు ప్రతిఫలానికి పొందదగిన అర్హుడవుతాడు. కష్టపడకుండా మనకి ఏదీ రాదు. కష్టపడితేనే జీతం, కష్టపడితేనే ప్రతిఫలం. కానీ ఈరోజు చాలామంది కష్టపడకుండా అని రావాలనుకుంటున్నారు. తప్పుడు త్రోవలో సంపాదించాలని ఆశిస్తుంటారు. బెట్టింగ్స్ అని, ట్రేడింగ్స్ అని, లాటరీ టికెట్స్ అని, లేకుంటే రకరకాల తప్పుడు త్రోవలో డబ్బులు సంపాదించాలని చాలామంది ఆశపడుతున్నారు పని చేయకుండా. కానీ దేవుడు అంటున్నాడు, పని చేసేవాడే జీతానికి పాత్రుడని దేవుని సిద్ధాంతము. కాబట్టి దేవుడు ఎవరికి జీతం ఇస్తాడంటే ఇంకా కష్టపడేవానికి, పని చేసేవానికి జీతం ఇస్తాడు. ఈ లోక జీతం గురించి నేను కాదు మాట్లాడేది, పరసంబంధమైన జీతం గురించి మాట్లాడుతున్నాను. ఆయన ఇచ్చే జీతం ఎలాంటిది, ఆయన ఎవరికి జీతం ఇస్తాడు అనేది ఈరోజు మనం ధ్యానిద్దాం, ఓకేనా? కాబట్టి 1 తిమోతి 5:18 ఆధారం చేసుకొని ఇక్కడ సెలవిస్తున్నాడు, పనివాడు తన జీతమునకు పాత్రుడు. జీతము ఎలా ఇవ్వబడుతుందంటే 4 చూసిస్తారు. ఏంటి ఆ 4 అంటే? చేసే పనిని బట్టి, ఏమండి, చేసే సమయాన్ని బట్టి, పని యొక్క ప్రాముఖ్యతను బట్టి, అలాగే పని చేసేవాడి అర్హతను బట్టి జీతం నిర్ణయించబడుతుంది. అంతే కదండి. పని ఏంటి, ఆ పనిని బట్టి డబ్బులు ఇస్తారు. అంతే కదా. ఒక 4గురిని పిలుచుకొని వెళ్తాం మనము. చిన్న కూలి, పెద్ద కూలి అని, మేస్త్రి అని, ఇలా రకరకాల డివిజన్స్ ఉంటాయి. అందరికి ఒకటే జీతం ఉండదు కదా. అలాగే చేసే సమయాన్ని బట్టి 6 అవర్సా, 3 అవర్సా, 2 అవర్సా, 8 అవర్సా, 12 అవర్సా, సమయాన్ని బట్టి జీతం నిర్ణయించబడుతుంది కొన్ని చోట్ల. అలాగే పని యొక్క ప్రాముఖ్యతను బట్టి జీతం నిర్ణయించబడుతుంది. ఒకవేళ అర్జెంట్ వర్క్ అనుకోండి,
అతనికి ఇవ్వాల్సింది 1000 రూపాయలే, కానీ అర్జెంట్ ప్రాముఖ్యతను బట్టి, పని యొక్క ప్రాముఖ్యతను బట్టి నీకు 1500 ఇస్తాం రా బాబు అని పిలుచుకొచ్చుకుంటాం. అంటే పని యొక్క ప్రాముఖ్యతను బట్టి కూడా జీతం నిర్ణయించబడుతుంది. 4వదిగా పని చేసేవాడి అర్హతను బట్టి జీవితం నిర్ణయించబడుతుంది. అప్పుడప్పుడు చూస్తాం, పలానా యాపిల్ కంపెనీ హైదరాబాద్ అబ్బాయిని తీసుకుంది జాబ్లోకి, అతనికి సంవత్సరానికి ₹1,00,00,000 ప్యాకేజ్ అని. అంటే ఆ అబ్బాయి అర్హతను బట్టి తనకు జీతం నిర్ణయించబడింది. అంటే చదివిన చదువుకు తగిన అర్హతను బట్టి జీతం నిర్ణయించబడుతుంది. కాబట్టి జీతము ఎలా నిర్ణయించబడుతుంది? చేసే పనిని బట్టి, చేసే సమయాన్ని బట్టి, పని యొక్క ప్రాముఖ్యతను బట్టి, 4వదిగా నీ అర్హతను బట్టి జీతం నిర్ణయించబడుతుంది. అంతే కదా. ఇక్కడ జీతము అంటే ప్రతిఫలం. ఈ జీతాన్ని నిర్ణయించేది ఎవరు? యజమాని. అంతే కదా. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక జాబ్ చేస్తున్నాను అనుకోండి, నాకు ఎంత జీతం ఇవ్వాలని నిర్ణయించేది యజమాని, నేను అడగడానికి ఉండదు. అర్థమవుతుందా? ఇంకొకటి ఏంటంటే జీతం ఎంత, పని ఏమిటి అనేది ఒక యజమాని పనివానికి మధ్య జరిగే ఒప్పందం. ఉదాహరణకి నేను మా సర్కిల్లోకి వెళ్ళి ఒక పనివానితో మాట్లాడతాను, ఒక కూలీతో మాట్లాడతాను, అయ్యా మా ఇంటి దగ్గర చిన్న కాలువ తీయాలి అని చెప్తాను అన్నమాట. అంటే అతని పని ఏంటో చెప్తాను, అలాగే అతని జీతం ఎంతో కూడా చెప్తాను. అతను అడుగుతాడు, అన్న పని ఏంటంటే కాలువ తీయాలంటాను. అప్పుడు నేను చెప్తాను, నీకు ఇచ్చే కూలీ 500 అని చెప్తాను. అంటే చేసే పని, జీతము ఇవి యజమానునికి పనివానికి మధ్య జరిగే ఒప్పందం ఈ లోకంలో. అర్థమవుతుందా? కాబట్టి జీతం నిర్ణయించేది యజమాని. అర్థమవుతుందా? యేసుక్రీస్తు నమ్ముకున్నాక, దేవుని నమ్మిన బిడ్డలమైన తర్వాత విశ్వాసులంగా పిలువబడుతున్న మనకి దేవుడు అప్పగించిన పరిచర్యలో దేవుడు నీకు నాకు కూడా జీతాన్ని నిర్ణయిస్తాడు. ప్రభువు జీతం నిర్ణయిస్తాడు. పనివాడు జీతమునకు పాత్రుడని దేవుని వాక్యం సెలవిస్తుంటున్నది. దేవుడు మన పనిని ఆస్వాదించాలంటే ఇంకా మనము ఆయనలో ఉండాలి, ఆయనతో ఉండాలి. అప్పుడు దేవుడు తన పని నీకు అప్పగిస్తాడు. కాబట్టి జీతం ఎంత, పని ఏమిటి అనేది యజమానికి పనివానికి మధ్య ఉండే ఒప్పందం. ఈ లోకంలో మనకు ఇచ్చే జీతంలో అన్యాయం జరగచ్చు. ఏమండి? అంతే కదా. అప్పుడప్పుడు గవర్నమెంట్లో మనం చూస్తుంటే స్ట్రైక్స్ జరుగుతూ ఉంటాయి. మాకు ఇంకా 2 months జీతాలు పడలేదు, 3 నెలలు జీతాలు పడలేదు అని గవర్నమెంట్ తరపున స్ట్రైక్స్ చేస్తూ ఉంటారు కదా. అన్యాయం జరగచ్చు కదా. జీతాలు మార్చవచ్చు, తగ్గించవచ్చు, ఎక్కించవచ్చు. ఈ లోకంలో జరిగే విషయాలు మీకు చెప్తున్నాను. ఈ సమస్యలు చాలామంది ఉద్యోగస్తులు ఎదుర్కొంటూ ఉంటారు. సరైన సమయానికి జీతం రాక, ఫ్యామిలీ ఎంతో ఇబ్బంది పడుతూ, తినడానికి తిండి లేక, ప్రాముఖ్యంగా కరోనా టైంలో చాలామందిని చూశాను. చాలామంది లెక్చరర్స్, టీచర్స్ని చూశాను. వాళ్ళు ప్రైవేట్ టీచర్స్ స్కూల్స్, కాలేజెస్ 3-4 months బంద్ చేసేస్తే వాళ్ళకు జీతాలు లేక నేను న్యూస్ పేపర్లు చూశాను. ఒక ఆయన అట్టి పనులు అమ్ముకుంటా ఉన్నాడు, టీచర్. ఎందుకంటే కుటుంబాన్ని పోషించడానికి కరోనా టైంలో. ఈ లోకం నీకు అన్యాయం చేయొచ్చు జీతం ఇచ్చే విషయంలో, కానీ దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు నీకు ఇచ్చే విషయంలో. దేవుడు నువ్వు ఎంత పని చేసావో అంత తగిన జీతం నీకు ఇస్తాడు. కాబట్టి ఈ లోకంలో నీకు అన్యాయం జరగచ్చు. యజమాని దగ్గర మనం చేసే పనికి తగిన ప్రతిఫలం మనకు రాకపోతే చాలాసార్లు నిరాశపడతాం. అంతే కదా. నేను ఇంత కష్టపడుతున్నాను, నా బాస్ నన్ను గుర్తించడం లేదు కదా. నేను ఇంత ప్రయాసపడుతున్నాను, ఒక 1 hour ఎక్స్ట్రా డ్యూటీ చేస్తున్నాను, నా యజమాని నన్ను గుర్తించడం లేదు అంటారు చాలామంది. ఓవర్ టైం చేస్తున్నాను, అయినా కానీ నా యజమాని గుర్తించడం లేదు అని చాలాసార్లు బాధపడతాం. నా జీతం పెంచడం లేదని బాధపడతాం. అయినా కానీ గత్యంతరం లేక చాలామంది చేస్తూ ఉంటారు. ఒక తమ్ముడు అన్నాడు, అన్న నాకు పెట్రోల్ బంక్లో జాబ్ చేస్తా ఉన్నాను, 8,000 వస్తుంది నా జీతము, మానేద్దాం అనుకుంటున్నాను కానీ మానేయలేకపోతున్నాను. అంటే ఏ తమ్ముడు అంటే కుటుంబ పరిస్థితి అన్న, ఒకవేళ ఇక్కడ ఇది వదిలిపెడితే నాకు వెంటనే జాబ్ వస్తుందో రాదో, పెంచినా పెంచకపోయినా గత్యంతరం లేక చేస్తున్నాను అన్నాడు. ఎంతోమంది ఇలాగా జీతం తక్కువ ఉన్నా సరే గత్యంతరం లేక పనిచేస్తూ ఉన్నారు. రోజు రోజుకి మన దేశంలో నిరుద్యోగం ఎక్కువైపోతుంది, పాపులేషన్ ఎక్కువైపోతుంది, నిరుద్యోగం ఎక్కువైపోతుంది, జీతాలు చాలా తక్కువైపోతున్నాయి. రీసెంట్గా నేను చూశాను పెద్ద పెద్ద కంపెనీస్లో, సాఫ్ట్వేర్ కంపెనీస్లో, మహేంద్ర లేకుంటే ఇంకా ఇన్ఫోసిస్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో చాలామందిని డ్రాప్ అవుట్ చేసేస్తున్నారు ఉద్యోగస్తుల్ని, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని. మరందరూ ఎక్కడికి వెళ్ళాలి? ఇలాగా ప్రపంచంలో, లోకంలో చాలా అన్యాయం జరుగుతుంది. పనికి తగిన ప్రతిఫలం దొరకడం లేదు. ఒకప్పుడు నేను చిన్నప్పుడు ఒక పథకం ఉండేది, పనికి ఆహార పథకం. ఇప్పుడు కూడా ఉందనుకుంటున్నాను, పని చేసేవానికి ఆహారం కదా. కానీ ఇక్కడ పని దొరకడం లేదు. ఈ లోకంలో ఉద్యోగాలు దొరకడం లేదు. చాలా కష్టమైపోతుంది పరిస్థితి. దినదినము చాలా గడ్డు రోజులు రాబోతుంటున్నాయి. పనికి తగిన ప్రతిఫలం దొరికే రోజులు లేవు ప్రియుడు. ఈరోజు నువ్వు ఎంత కష్టపడి పని చేసినా తగిన ప్రతిఫలం, తగిన గుర్తింపు ఈ కాలంలో నీకు రాదు. ఎందుకంటే అటువంటి లోకంలో ఉన్నాం. నీకు అన్యాయం జరుగుతుందా? నీకు వచ్చే జీతం విషయంలో, కంపెనీలో చేస్తున్న ఉద్యోగంలో నీకు అన్యాయం జరుగుతుందా? నీకు ప్రమోషన్స్ రాకుండా ఉన్నాయా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుంది, దిగులు చెందొద్దు. పైన దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నమ్మకంగా చెయ్యి.
ఒక మాట చెప్తాను చూడండి, దేవునికి ఇచ్చిన పని ఏదైనా సరే నమ్మకంగా చెయ్యి. చిన్న పనైనా పెద్ద పనైనా, పెట్రోల్ బంక్లో పనైనా సరే చెయ్యి, ఖాళీగా మాత్రం కూర్చోవద్దు. నీ చేతికి ఇచ్చిన పనిని నువ్వు శక్తివంచన లేకుండా చేయన్నాడు దేవుడు. అది ఏ పనైనా సరే. నేను ఒకానొక టైంలో పెట్రోల్ బంక్లో పని చేయడానికి వెళ్ళాను. ఒకానొక టైంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ సంపాదించిన డబ్బులు, దేవుడు కష్టపడమన్నాడు కాబట్టి, కష్టపడమని దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు ప్రియుడ. ఈ లోకం నీకు అన్యాయం చేయొచ్చు నీకు ఇచ్చే జీతం విషయంలో, కానీ నీకు ఇచ్చిన ఉద్యోగంలో నమ్మకంగా ఉండు, దేవుడు ఆశీర్వదిస్తాడు. తగిన ప్రతిఫలం దేవుడు తప్పకుండా ఇస్తాడు. కాబట్టి దేవుడు సెలవిస్తున్న విషయం ఏంటంటే, ఇక్కడ పనివాడు జీతమునకు పాత్రుడు. జీతం ఎంత, పని ఏమిటనేది యజమానికి పనివానికి మధ్య ఉండే ఒప్పందం. నీ జీతం నిర్ణయించేది యజమాని ఈ లోకంలో. అయితే ఈ యజమాని, ఈ లోకపు యజమాని, నీ బాస్, నీ పైన అధికారి నీకు ఇచ్చే, గవర్నమెంట్ ఇచ్చే జీతము ఒక్కోసారి అన్యాయం జరగచ్చేమో, కానీ దేవుడు ఇచ్చే జీతం ఎప్పుడూ అన్యాయంగా ఇవ్వడాను. ఎవరికి తగిన ప్రతిఫలం మనకి ఇస్తా అంటున్నాడు దేవుడు. ఉదాహరణకి చూడండి, ఒక ఆసామినుడు అనుకోండి. ఆసామి దగ్గరికి ఒక కూలివాడు వెళ్ళాడు పని చేయడానికి. ఆ ఆసామి యొక్క పొలంలో పనిచేశాక రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ కూలి తీసుకొని ఆ కూలివాడు ఇంటికి వెళ్ళిపోతాడు. అంతటితో వారి బంధం తెగిపోతుంది. అదే ఆసామి దగ్గరికి ఆ కూలివాడు నమ్మకంగా వస్తున్నాడు అనుకోండి. ఏమండి, నమ్మకంగా వస్తున్నాడు అనుకో, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు అనుకోండి, అతన్ని ఆ కూలి వాళ్ళందరి మీద మేస్త్రిగా చేస్తాడు. అంతే కదా. అలాగే మళ్ళీ ఆ ఆసామి ఇంకా నమ్మకాన్ని కూడగట్టుకున్నాడు అనుకోండి, ఆ ఆసామి ఇంటికి పిలుస్తాడు. అంటే కొంచెం అనుబంధం పెరుగుతుంది. అదే పనివాడు ఇంకా నమ్మకాన్ని పెట్టుకున్నాడు అనుకోండి, ఇంకా నమ్మకాన్ని కూడగట్టుకున్నాడు అనుకోండి, ఇంకా నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు అనుకోండి, ఆ యజమాని ఏం చేస్తాడు, ఆ పొలం అంతటిని కూడా ఆ యొక్క పనివానికి అప్పగించేసి ఈ యజమాని ఇంటి దగ్గర నిశ్చింతగా ఉంటాడు. అంటే పనిలో నమ్మకత్వం కలిగి ఉంటే వచ్చే లాభం గురించి చెప్తున్నా మీకు. పనిలో నమ్మకంగా ఉంటే ఈ లోకంలో నీకు ఎలాగైతే నువ్వు నమ్మకాన్ని పొందుకుంటావో, దేవుని పనిలో కూడా నువ్వు నమ్మకాన్ని పొందుకుంటే దేవుడు నిన్ను అంచెలంచెలుగా హెచ్చిస్తూ వస్తాడు. ఈరోజు ఈ వాక్యం ఏంటంటే, ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి ఏ పని ఇచ్చాడు, ఆ పనిలో నమ్మకంగా ఉన్నావా? నాకు తెలిసిన ఒక టీచర్ ఉన్నాడు. ఆ టీచర్ ఎలా చేస్తుంటే, ఇంకా ఉదయాన్నే వెళ్తాడు స్కూల్కి, తంబేస్తాడు, ఇంకా స్కూల్కి వెళ్ళాడు. ఎక్కడెక్కడో రియల్ ఎస్టేట్స్ అని అవి అన్నీ ఇవన్నీ తిరుగుతూ అన్యాయంగా సంపాదిస్తూ ఎక్కడెక్కడో తిరుగుతూ పిల్లలకి పాఠాలు చెప్పకుండా సాయంత్రం 5 o'clockకి స్కూల్ అయిపోయడానికి మళ్ళీ వచ్చి తంబేసి వెళ్ళిపోతాడు. ఎంత అన్యాయం అండి. గవర్నమెంట్ మోసం చేయొచ్చు కానీ దేవుని మోసం చేయలేం కదా. నమ్మకాన్ని నిలబెట్టుకోగలడు అతను. దేవుడు తన పరిచయను ఎవరికి అప్పగిస్తాడంటే, ఇంకా నమ్మకంగా ఉన్నవానికి దేవుడు తన పరిచయను అప్పగిస్తాడు. ఏమండి, ప్రభు సన్నిధిలో నమ్మకంగా ఉంటున్నావా? ప్రభు సన్నిధిలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు తన పనిని అప్పగిస్తాడు. దేవుడు తన పనిని ఎవరికి అప్పగిస్తాడంటే, తన పరిచయను ఎవరికి అప్పగిస్తాడంటే, నమ్మకంగా ఉన్నవానికి తన పరిచయను అప్పగిస్తాడు. ఆ పరిచయకు తగిన జీతం ఇస్తాడు ఆయన. చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. ఒకవేళ యాపిల్ కంపెనీ CEO ఉన్నాడు అనుకోండి, ఆర్ గూగుల్ CEO ఉన్నాడు అనుకోండి, సత్య నాదెళ్ల గారు. ఆయనకి ఆ కంపెనీ కూడా సకల సౌకర్యాలు ఇస్తుంది. అతనికి ఇల్లు ఇస్తుంది, అతనికి ఒక మంచి కార్ ఇస్తుంది, అతనికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది, తను అడిగిందల్లే ఇస్తుంది, పిల్లలకి మంచి చదువుని ఇస్తుంది ఆ కంపెనీ. ఎందుకు ఇవన్నీ ఇస్తుంది? తను వాటిపైన దృష్టి పెట్టకుండా మొత్తం దృష్టి అంతా కంపెనీ అభివృద్ధి మీద పెట్టి మనసు పెట్టి పని చేయాలని ఆ కంపెనీ, గూగుల్ కంపెనీ ఆ CEOకి సకల సౌకర్యాలు కలగజేస్తుంది. ఎందుకు? మనసు పెట్టి పని చేయాలని. దేవుడు కూడా అంతే. నువ్వు వన్స్ దేవుని పని చేయడానికి పూనుకున్నావనుకో, నీకు కావలసినవన్నీ దేవుడు ఇస్తాడు. దేవుడిచ్చే ప్రతిఫలం డబ్బుల రూపంలో ఉండకపోవచ్చు. ఒక్కోసారి దేవుడిచ్చే ప్రతిఫలం ఎలాగుంటుందంటే, ఆరోగ్య రూపంలో ఉంటుంది, కుటుంబాన్ని పోషించే విషయంలో ఉంటుంది, అలాగే హృదయంలో నెమ్మది విషయంలో ఉంటుంది, ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటికి తీసుకొని వస్తాడు. ప్రభు నీకు సమృద్ధినిస్తాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు ఆయన పనిని మనసు పెట్టి చేసినప్పుడు, ఆయన పరిచర్య పట్ల నీకు ధ్యాస కలిగి ఉన్నప్పుడు, ఆయన నీకు ఏది కావాలో సమస్తాన్ని ఇస్తాడు. అది గుర్తుపెట్టుకో. పనివాడు జీతానికి పాత్రుడని దేవుడే సెలవిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న యజమానులు నువ్వు చేసిన పనికి జీతం ఎగ్గొట్టొచ్చు, కానీ దేవుడు తన జీతాన్ని నమ్మకంగా ఇస్తాడు. ఆయన నమ్మకస్తుల కోసం వెతుకుతున్నాడంట. ఎక్కడ దొరుకుతారా నమ్మకస్తులని? ప్రభు అప్పగించిన పరిచయలు నమ్మకంగా ఉన్నావా? ఒకవేళ నీ సంఘ కాపరి నీకు ఒక పరిచర్య అప్పగించాడేమో, మైక్ సెట్ పెట్టరా అబ్బాయి అని పెడుతున్నావా? సమయానికి వెళ్ళి మైక్ సెట్ పెడుతున్నావా? నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నావా? లేకుంటే ఏదైనా పరిచర్య అప్పగించడం నీ కాపరి, నీ సేవకుడు నమ్మకంగా పనిచేస్తున్నావా? నమ్మకంగా నీ సేవకుని కింద ఉన్నావా? నమ్మకంగా మందిరంలో ఉన్నావా? లేకుంటే నేను డబ్బు మీద ట్రెజరీగా పెట్టాడా సంఘంలో? నమ్మకంగా ఉన్నావా? లేకుంటే డబ్బులు నొక్కేస్తున్నావా? సంఘంలో డబ్బు మీద నీకు అధికారం ఇస్తే దేవుడు దాన్ని నొక్కేసి వడ్డీలకు తిప్పుతున్నావా? చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. నమ్మకత్వాన్ని కోల్పోకూడదు. ఒకవేళ నువ్వు చేసిన మోసం నీ బాస్ దగ్గర బయటపడింది అనుకోండి, ఉద్యోగం ఉంటుందా అండి? ఉద్యోగం ఉండదు కదా. అలాగే దేవుని దగ్గర నీ నమ్మకాన్ని పోగొట్టుకుంటే దేవుని దగ్గర కూడా నీ యొక్క ఆటలు చెల్లవింగా.
దేవుడు నమ్మకస్తులకే తన పనిని అప్పగిస్తాడంట. కష్టపడేవాడికే తన పనిని అప్పగిస్తా ఉంటాడు దేవుడు. ఆఫ్టర్ ఆల్ ఈ లోకంలో ఒక కంపెనీ సీఈఓకే సకల సౌకర్యాలు ఆ కంపెనీ ఇస్తుంటే దేవుని పని చేసే నీకు దేవుడు ఎందుకు సకల సౌకర్యాలు ఇవ్వడు? తప్పకుండా ఇస్తాడు. ఉదాహరణకి నువ్వు సువార్తకి వెళ్ళాలి, దేవా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే దేవుడు నీకు సైకిల్ ఇస్తాడు, లేదంటే బండి ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, సకల సౌకర్యాలు ఇస్తాడన్నాడు కదా అని అన్నీ ఇస్తారు అనుకోవద్దు. దేవునికి ఏదైతే అవసరమో అది ఇస్తాడంతే. సువార్తకు వెళ్ళడానికి నీకు కారు అవసరమైతే కారు ఇస్తాడు, బండి అవసరమైతే బండి ఇస్తాడు. అర్థమవుతుందా? నీకు ఏది కావాలో దేవుడు సమయానికి ఇస్తాడంతే. నువ్వు ఆయన పని చేయంతే, నమ్మకంగా ఆయన పని చేయి. ఈ లోకంలో నువ్వు ఉద్యోగం ఎంత బాగా చక్కగా చేస్తున్నావో దేవుని మందిరంలో దేవుడిచ్చిన పని కూడా అంత చక్కగా చేయి. దేవునికి ఇచ్చిన పనిని నమ్మకంగా చేయి, తగిన ప్రతిఫలం పొందుకుంటావు. దేవుడిచ్చిన పని ఏంటి? నీకు నాకు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. ప్రకటిస్తున్నావా సువార్త? దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని బయటికి వెళ్తున్నావా? నీ ఫ్రెండ్స్కి వాక్యాన్ని చెప్తున్నావా? నీ ఫ్రెండ్స్కి సువార్త చెప్తున్నావా? నువ్వు పని చేసే చోట సువార్త చెప్తున్నావా? లేకుంటే అచ్చట ముచ్చట్లు పెట్టేసుకొని వారితో టైంపాస్ గడిపేస్తున్నావా? ఒక్కసారి నా క్రీస్తుని వారి కొరకు పరిచయం చేసావా? మరి నువ్వు క్రీస్తు పని ఏం చేస్తున్నట్లు? మరి నీకు జీతం ఎలాగొస్తుంది? రేపు పరలోక రాజులు నిలబడినప్పుడు, నువ్వు వరుసలో ఉన్నప్పుడు అందరికీ జీతం ఇవ్వబడతా ఉంది, అందరికీ రివార్డ్స్ ఇస్తుంటున్నారు, నీకు మాత్రమే రివార్డ్ రాకపోతే ఎంత బాధాకరంగా ఉంటుందో ఆలోచించావా? ఇవ్వండి, ఈ లోకంలో ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే రోజు మనం చూస్తూ ఉంటాం, ఢిల్లీలో మెడల్స్ ఇస్తూ ఉంటారు ప్రెసిడెంట్ గారు కదా. ఒకవేళ ఆ లైన్లో నిలబడ్డా అనుకో, అందరికీ మెడల్స్ వస్తున్నాయి, నీకు మాత్రమే మెడల్ లేదని చెప్పారనుకో, ఎంత బాధపడతావు, ఎంత అవమానం అవుతుంది. పరలోక రాజ్యంలో కూడా అంతే. దేవుడు నీకు అప్పగించిన పనులు నమ్మకంగా లేకపోతే నీకు రివార్డ్స్ ఉండవు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, దేవుని చేత పిలువబడిన ప్రతి వ్యక్తి, విశ్వాసి అయిన ప్రతి వ్యక్తి, క్రీస్తుని అంగీకరించిన ప్రతి వ్యక్తికి దేవుడు ఏదో ఒక పని అప్పగిస్తాడు. ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. కొంతమందికి మందిరం ఊడ్చే పని ఇచ్చి ఉండవచ్చు, చెప్పుల స్టాండ్ దగ్గర ఉంచి ఉండొచ్చు, సండే స్కూల్ పరిచయం ఇచ్చి ఉండొచ్చు, పాటలు పాడే పరిచయం ఇచ్చి ఉండొచ్చు, దేవుని సువార్తను ప్రకటించే పరిచయం ఇచ్చి ఉండవచ్చు, డ్రైవింగ్ పరిచయం ఇచ్చి ఉండవచ్చు, రకరకాల ఎడిటింగ్ పరిచయం ఇచ్చి ఉండవచ్చు. ఏ పరిచయం నీకు ఇవ్వబడినా అందులో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నీకు తగిన జీతాన్ని ఇస్తాడు. అది గుర్తుపెట్టుకో, కృంగిపోవద్దు. దేవునికి తెలుసు నీకు ఎంత జీతం ఇవ్వాలో. ఈ లోకంలో యజమానికి తెలుసు నీకు ఎంత జీతం ఇవ్వాలో, అలాగే పరమదేవునికి తెలుసు నీకు ఎంత జీతం ఇవ్వాలో. ఈ లోకంలో ఉండే యజమానులు నీ జీతాన్ని తగ్గిస్తారేమో, కానీ పరలోకపున తండ్రి నీ జీతం ఇప్పుడు తగ్గించడం గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవునికి అప్పగించిన పరిచయం నమ్మకంగా ముందుకు వెళ్ళిపో. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. అది ప్రతి ఒక్కరి పని, మనందరి పని అది. నువ్వు ఆ పనిని ఎంత నమ్మకంగా చేస్తావో, ఎంత చక్కగా ఆ పని చేస్తావో అంతగా నీకు జీతం ఇవ్వబడుతుంది. కావాలా? నీ బ్యాంక్ బ్యాలెన్స్ నింపుకోవాలనుకుంటున్నావా? అయితే దేవుని పని చేయి. ఈ లోకంలో నువ్వు ఆశీర్వదించబడాలంటే, ఈ లోకంలో నువ్వు అనుకునేది జరగాలంటే, నీకు కావాల్సిన పొందుకోవాలంటే ప్రభు పరిచర్య చేయి, దేవుని పరిచర్య చేయి. దేవుని పరిచర్య చేయమన్నాడు కదా అని పుల్పిట్ ఎక్కి వాక్యం చెప్పడమే కాదు దేవుని పరిచర్య. నన్ను అడిగితే అన్నిటికంటే చాలా కష్టమైనది ఇది. అర్థమవుతుందా? చాలా కష్టమైన పని ఇది. నిలబడే వ్యక్తులకు తెలుసు ఆ విషయం. దేవునికి ఏ పరిచర్య సరే నమ్మకంగా చేయి. పరిచర్య అంటే చాలామంది ఇందాక నేను చెప్పినట్టుగా పుల్పిటి మీద ఎక్కి వాక్యం చెప్పడము, పాటలు పాడడం అనుకుంటారు. దట్స్ నాట్, అది కాదు. ఇంకా చాలా ఉంది దేవుని పరిచర్య. సువార్త ప్రకటించు, నీ ఫ్రెండ్స్ని ఆహ్వానించు మందిరానికి, దేవుని పరిచయం చేయ వాళ్ళకి. ఇది నీ పని. అప్పగించిన పనులు నమ్మకంగా ఉండు. నమ్మకంగా ఉన్నావా? ప్రభు కొరకు పని చేస్తున్నావా? ప్రభు యొద్ద నుంచి జీతం పొందుకోవాలనుకుంటున్నావా? దేవుని దగ్గర నుంచి రివార్డ్స్ కావాలనుకుంటున్నావా? అయితే నమ్మకంగా పంచు, నమ్మకంగా పంచు. దేవుడు తప్పకుండా నేను వాడుకుంటాడు. నేను చెప్పాను కదా, జీతం ఎలా నిర్ణయించబడుతుంది? చేసే పనిని బట్టి, చేసే సమయాన్ని బట్టి, చేసే ప్రాముఖ్యతను బట్టి, నీ అర్హతను బట్టి నిర్ణయించబడుతుంది. అర్థమవుతుందా? కాబట్టి అందరికీ ఒకటే జీతం ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క జీతం దేవుడు నిర్ణయిస్తాడు. నీ పని ఏదైతే దానికి తగిన జీతం దేవుడు ఇస్తాడు. ఎలాగైతే ఈ లోకంలో ప్రమోషన్స్ ఉంటాయో, పరసంబంధమైన పనిలో కూడా నీకు ప్రమోషన్స్ ఉంటాయి. నేను ఒకప్పుడు మా సంఘంలో చెప్పుల స్టాండ్ దగ్గర కూర్చున్నా, బాత్రూమ్లు కడిగిన, వంట చేసిన, తినేటప్పుడు నీళ్లు పోసిన, ఇస్త్రాకులు వేసిన, ఇస్త్రాకులు ఎత్తేసిన, చేసినాం. సువార్తకి వెళ్తుంటే మైకులు కట్టినాం, సైకిల్కి, కార్లకి, ఎంతో ప్రయాసపడ్డాం. ఈరోజు దేవుడు నన్ను ఏదో అల్పుడుగా ఈరోజు ఇక్కడ నిలవబెట్టాడు అంతే. ఇప్పటికి నేను ఇంకా కష్టపడుతున్నాను. అర్థం? ఇప్పటికీ మా మందిరం నేనే ఉడ్చుకుంటాను. ఉన్నారు, సహకరిస్తారు అందరు కూడా. బట్ నా పని నాకు చేసుకోవడం చాలా ఇష్టం. నేను కూడా ఒక చెయ్యి వేస్తాను. ప్రభు పరిచర్య కొరకు ముందుకు రా, దేవుని పని చెయ్యి. చిన్నదా పెద్దదా అని చూడొద్దు. చాలామంది చెప్పుల స్టాండ్ దగ్గర ఏంటన్నా నాకు అంటారనమాట, అక్కడే ఉంది దీవెన. అర్థమవుతుందా?
నేను ఒక సంఘానికి చూశాను, ఆయన బ్యాంక్ మేనేజర్. ఆ బ్యాంక్ మేనేజరు చర్చిలో చేపలు చుడుతూ ఉన్నాడు, 1,50,000 జీతం. అదే ఒక 10,000 చిన్న వాచ్మెన్ జాబ్ చేసే అతను కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. అన్న వెళ్ళి మడచండి అంటే అంటున్నాడు అనమాట. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ప్రభు సంఘంలో మనమంతా ఒకటే. చిన్నవారని, పెద్దవారని, నల్లని వారు, తెల్లని వారని, డబ్బున్నవారని, డబ్బు లేని వారని, హోదా ఉందని, హోదా లేదని, చిన్న పదవిని, పెద్ద పదవిని తేడా లేదు. ప్రభు సన్నిధిలో మనం అందరం ఒకటే. మనకందరికీ అప్పగించబడిన పరిచర్య ఒకటే, సువార్త. ఆ సువార్త పని చేయి, నమ్మకంగా సువార్త పని చేయి. దేవుని సంఘానికి ఆత్మను నడిపించు, అనేక మందిని ప్రభు వైపు నడిపించు. పరమందు జీతాన్ని పొందుకో, పరమందు దేవుడిచ్చే రివార్డ్స్ని పొందుకో, దేవుడిచ్చే ప్రమోషన్ని పొందుకో. నువ్వు దేవుని పని చేయి, దేవుడు ఈ లోకంలో నీ పని చేస్తాడు. ఈ లోకంలో నీకు ప్రమోషన్స్ ఆగిపోయాయా? నీకు రావాల్సిన డబ్బులు నీకు రావడం లేదా? అనారోగ్యంగా ఉందా? అప్పుల సమస్యలు ఎక్కువ అయిపోయా? ఒక్కసారి నువ్వు దేవుని పని చేయి. ఇన్ని రోజులు నీ కోసం నువ్వు బ్రతికే కదా, ఈరోజు దేవుని కోసం బ్రతుకు. తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, తప్పకుండా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కాబట్టి పనివాడు జీతానికి పాత్రుడు అన్నాడు దేవుడు. ఎవరైతే కష్టపడతారో వారిని దేవుడు తప్పకుండా దీవిస్తాడు. ఈ లోకంలో కష్టపడు, నీ ఉద్యోగం కొరకు కష్టపడు, కుటుంబాన్ని పోషించే విషయంలో కష్టపడు, అలాగే ప్రభు పరిచర్య కొరకు కష్టపడు, సువార్త విషయమే కష్టపడు. నీకు దేవుడు రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపు జీతం, రెట్టింపు రివార్డ్స్ దేవునికి ఇస్తాడు. మరి చేస్తావా ఈరోజు పరిచర్య? తీర్మానం చేయి. వాక్యం వింటుండగానే, ప్రభువా నేను ఈరోజు నుంచి నీ పరిచర్య చేస్తాను, నీ పనిని చేస్తాను, నేను నీ యొద్ద జీతం పుచ్చుకుంటాను అని దేవుని మనసారా ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నీకు అద్భుతంగా నేను ఆశ్రదించి, నీవు ఉన్న ప్రతి సమస్య నుంచి నీకు విడుదలిచ్చి బహు గొప్పగా నేను ఆశ్రదిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించింది గాక. మీరున్న చోట్ల మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోక తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. చెప్పబడిన వాక్యాన్ని దీవించుము, ఆశ్రదించుము. విన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు ఆలోచింపజేసి, తండ్రి పనివాడు జీతమునకు పాత్రుడు అన్నావు కాబట్టి తండ్రి, మేము నీ పరిచర్యలో తండ్రి కష్టపడి మీరు మాకు నేర్పించండి. నమ్మకంగా నీ పరిచర్య చేసేది మీరు మాకు నేర్పించని ప్రార్థిస్తూ తండ్రి మీరు సహాయం చేసి నడిపించమని, విన్న ప్రతి బిడ్డను ఆశ్రయించు. ఎవరైతే అప్పుల సమస్య గుండా వెళ్తున్నారో వారికి విడుదలివ్వండి. ఎవరికైతే అనారోగ్యంగా ఉందో యేసు నామమున విడుదలివ్వమని. ఏ కుటుంబంలో అయితే భార్యాభర్తల మధ్య జగడం ఉందో ఆ కుటుంబంలో సమాధానం ఇమ్మని. తండ్రి ఎవరైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో వారికి గర్భఫలం ఇమ్మని యేసు నామమున ప్రార్థిస్తుండగా దురాత్మ చీకటి శక్తుల నుంచి యేసు నామమున విడుదలిమ్మని. తండ్రి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రదించి మీరే మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క వర్తమానాలు మీకు ఎంతగానో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉన్నాయని నమ్ముతుంటున్నాం. నిజంగా మీకు అలాగ అనిపిస్తే మా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఏసీఐ జీవ ప్రత్యక్ష మినిస్ట్రీస్ని మీరు ఫాలో కాండి. మేము కడప జిల్లాలో మైదుకూరు అనే ప్రాంతంలో సేవ చేస్తూ ఉంటున్నాం. పేదల మధ్య, దేవుని ఎరగని జనం మధ్య మేము సేవ చేస్తూ ఉంటున్నాం. మాకు మందిరానికి స్థలం కూడా లేదు, చిన్న రూమ్ రెంట్కి తీసుకొని సేవ చేస్తున్నాం. ప్రభు చిత్తం అయితే మిమ్మల్ని దేవుడు ప్రేరేపిస్తే మీరు మాకు సహకరించాలంటే కింద ఉన్న నెంబర్కి మీరు నాకు ఫోన్ చేయొచ్చు. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. కాబట్టి ఇలాగన ఈ పరిచయంలో మనం అందరం కలిసి పాలిభాస్తులం అవుతే, నాకు చెప్పాను కదా, దేవుడు తగిన జీతం మీకుని ఇస్తాడు. కాబట్టి దేవుడు ఒక చిన్న మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.